ఎందుకంటే బాబీ గారు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం, మనోడు 4th 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీల్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారో. అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూశారు, ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అన్నమాట అన్ని. సో